వీక్ ఆఫ్టర్నూన్ వచ్చిన మ్యాథ్స్ పేపర్లో బిట్స్ ఒక్కసారి చూడండి. ఫస్ట్ మొదటి 3 ధనపూర్ణ సంఖ్యలు లబ్ధంతో భాగించబడే మొదటి 3 ధనపూర్ణ సంఖ్యల లబ్ధం అన్నాడండి. ఏవైనా మీరు 3 ధనపూర్ణ సంఖ్యలు తీసుకొని వాటిని గుణించండి. దాని లబ్ధము ప్రతిసారి దేంతో భాగించబడుతుందంటే 6తో భాగించబడుతుందండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 6. ఆప్షన్ 6 ఉండేది. నెక్స్ట్ 11 kgs ప్లస్ 11 grams డివైడెడ్ బై 11 grams అన్నాడు. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వీటి రెండింటిని 11 kgs అంటే 1100 ప్లస్ 11 grams డివైడెడ్ బై 11 grams చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసి 1001 grams వస్తుంది. నెక్స్ట్ 1 మీటర్ ప్లస్ 1 సెంటీమీటర్ ప్లస్ 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు అన్నాడు. 1 మీటర్కి 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్ ప్లస్ 1 మిల్లీమీటర్ ఈక్వల్ టు 1. మనము సమ్ చేస్తే ఎంత వస్తుందంటే 111 మిల్లీమీటర్స్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబీ మైనస్ 6b స్క్వేర్ డివైడెడ్ బై ఏ మైనస్ 2b. దీన్ని ఏం చేస్తారంటే ఇచ్చిన ఆన్సర్స్తో దీన్ని మల్టిప్లై చేయండి. సో ఈక్వల్గా ఏదైతే వస్తుందో అది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ ప్లస్ 3b. కావాలంటే మీరు ఏ ప్లస్ 3bతో ఏ మైనస్ 2bని మల్టిప్లై చేసి చూడండి, సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. నెక్స్ట్ వస్తువు కొన్న వేల 560 రూపాయలు అయితే దాన్ని మరమ్మతు చేయడానికి 40 రూపాయలు ఖర్చు చేశాడు. అంటే అతను మొత్తం 600 ఖర్చు చేశాడు. ఆ వస్తువుని 660 రూపాయలకు అమ్మితే అతనికి 60 రూపాయలు లాభం వచ్చింది. అయితే లాభ శాతం ఎంత అనేసి అడిగాడు. సో ఎంత శాతం వస్తుందంటే అతనికి 10% లాభం అనేది వస్తుంది. ఒక వస్తువుని 20,000కు కొన్నాడు. ఒక వస్తువుని ఒకప్పుడు 20,000కు కొని దాని తర్వాత 1 సంవత్సరానికి దాని రేట్ అనేది 5% తగ్గింది. అయితే ప్రస్తుతం దాని ధర ఎంత అనేసి అడిగాడు. 19,000కి అంటే 100% ఉన్నది. దాంట్లో 5% తగ్గింది. 5% తగ్గిందంటే 95% ఉంది. అప్పుడు ఎంత అవుతుందంటే 19,000 అవుతుంది. దాని ధర ఎంత అవుతుందంటే 19,000. నెక్స్ట్ దీన్ని ప్రామాణిక రూపం రాయమన్నాడు. ఫస్ట్ దీన్ని ప్రామాణిక రూపంలో రాయాలంటే ఎలా రాయాలంటే 1.353 ఇంటూ 10⁹9. పాయింట్ పక్కన ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. 1.353 ఇంటూ 10⁹9గా రాసుకోవాలి. నెక్స్ట్ రాంబాస్ వైశాల్యం గురించి అడిగారు. రాంబాస్ వైశాల్యము అందులో ఒక కన్నం ఇచ్చాడు. ఫార్ములా ఏంటంటే రాంబాస్ వైశాల్యానికి ½ d1 d2 ఈక్వల్ టు రాంబాస్ వైశాల్యం వేసుకోవాలి. సింప్లిఫై చేస్తే మనకు d2 వచ్చేసి 88 వస్తుందండి. d2 ఎంత వస్తుందంటే 88. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు b3 అంటే b క్యూబ్కి ఈక్వల్ అయితే ఏ అనేది b క్యూబ్కి ఈక్వల్ అని ఇచ్చాడు. అదే దాన్ని ఎలా రాయొచ్చు అంటే b ఈక్వల్ టు ఏ 1/3గా రాసుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది. ఇదే విధంగా మనకు బీజీయ సమాసంలో ఎక్కువ బిట్ అయితే రావడం జరిగింది. పేపర్ మ్యాథ్స్కి సంబంధించి చాలా వరకు ఈజీగానే ఇవ్వడం జరిగింది. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.